గోపిచంద్ గారు రావడం ఒక కళను తీసుకొచ్చింది. అలాగే రాధా మనోహర్ దాస్ గారు హరే రామ్ హరే కృష్ణ చాలా గొప్పగా ఉంది. నిజంగా నేను మామూలుగా ఈ ఫంక్షను ఏదో ఏం చేస్తాడులే అయినా రాజశేఖర్ గారు కష్టాలు పడ్డాడు, ఇక్కడ కూడా కష్టాలతో ఏమైనా కుంటిగా ఏమైనా చేస్తాడేమో అనుకున్నా. కాదు, చూడండి వేదిక ఎంత కలర్ఫుల్గా ఉందో. సో నాకు నిజంగా ఆనందంగా ఉంది. ఇందాక ట్రైలర్లో భరణి గారితో ఒక డైలాగ్ ఉంటుంది ఆయన వాయిస్తో, ఎవరికైతే దమ్ము ధైర్యం ఉంటుందో వాడికి హద్దు లేదురా అని. నేనేమంటానంటే ఎవరికైతే దమ్ము ధైర్యం ఉందో అతనే రాజశేఖర్ రావి అని నేను అంటాను. ఎందుకంటే చాలా కష్టాలు పడ్డాడు, ఇష్టంగా కష్టాలు పడి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. దానికి మెయిన్గా సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ వీరేష్ గారు. సార్ ఒక్కసారి ముందుకు వస్తారు సార్. వీరేష్ గారు కంగ్రాచులేషన్స్. అండ్ రాజశేఖర్ కంగ్రాచులేషన్స్. సో వీరేష్ గారు, అలాగే మనోహర్ రావి గారు ఇంకో ప్రొడ్యూసరు, వీళ్ళందరూ వెనక నుంచి సపోర్ట్ ఇచ్చారు. ఇంకొక మెయిన్ సపోర్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ నా ఫ్యామిలీ మెంబర్ టైపు రండి సార్, మా జగన్ గారు, అనంతపూర్ జగన్ గారు, ఆయన కూడా ఈ సినిమాకి వెనక నుంచి బోల్డ్ సపోర్ట్ చేశారు. ఇంతమంది సపోర్ట్ ఉంటే మీ ముందుకి 21న చాలా ధైర్యంతో చాలా హద్దు లేదురా అనుకుంటూ మీ ముందుకు వస్తున్నాం. మంచి సినిమాని మీరు చూసి ఆదరిస్తారు నమ్మకం చాలా ఉంది. అలాగే ఇందాక చెప్పడం మర్చిపోయాను, కలర్ఫుల్తో ఉండింది స్టేజ్, కలర్ఫుల్గా లేదని. ఎస్తర్ గారు రావడంతో చాలా కలర్ఫుల్గా తయారైపోయిందండి స్టేజ్. అలాగే పర్లేదు అంటే గురుతుల్యులు భరణి గారికి నమస్కారం. ఆయన ఉంటే ఇంకా స్టేజు ఆధ్యాత్మికత అలాగే హాస్యం రెండు మిళితమై ఉంటాయి. సో వాళ్ళు మాట్లాడేప్పుడు ఏముంటుందో చూద్దాం. నాకు రాజశేఖర్ గారు ఇందులో మంచి పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ మీ సినిమాలో చేసే అవకాశం వస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ డైరెక్టర్ గురించి చాలా కష్టాలు పడ్డా అంటే సినిమా ఇండస్ట్రీకి రావడం అంటేనే కష్టాలు. ఫస్టే పడిపోయాడు కాబట్టి ఇంకా, ఎందుకంటే గులాబీ, అందమైన గులాబీ కావాలంటే బోల్డ్ అన్ని ముళ్ళు ఉండాలి కదా. సో ముళ్ళ పార్ట్ అయిపోయింది కాబట్టి 21వ తారీఖు రిలీజ్, అప్పటి నుంచి గులాబీలు పూస్తాయని అనుకుందాం. తప్పదు, ఎందుకంటే ఇక్కడ తేలిగ్గా ఏది కాదు. నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ అమెరికా అంటారు, నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ ద వరల్డ్. ఏదైనా కష్టం తాలూకా ఫలితంలో ఉండే మజాయే వేరు. కాబట్టి ఈ ప్రతి కష్టం మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో రాజశేఖర్ 1కి 10 సార్లు ఇవాళ రమ్మని నన్ను పిలిచాడు. నేను ఇవాళ ఒక్కరోజే నాకు సెలవు సరే అయినా సరే పాపం అతను ఒక్క మాట అన్నప్పుడు నాకు చివుకు అనిపింది. సార్ చిన్న సినిమా సార్, ఎంకరేజ్ చేయండి అన్నాడు. నాకు చిన్న సినిమా అనగానే ఒక జల్లు మంది. ఎందుకంటే నిజంగా ఈ కుర్రాళ్ళు ఎన్నో ఆశలతోటి, ఆశయాలతోటి, ఎన్నో కళలతోటి, ఎన్నో ఉద్యోగాలు మానుకుని, ఎందుకంటే లక్షల రూపాయలు వచ్చే శాలరీస్ అన్నీ మానేసుకుని ఒక ప్యాషన్ తోటి వస్తున్నారు. ఇవాళ వస్తున్న చాలామంది చాలా పెద్ద సక్సెస్ అవుతున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలు చాలా పెద్ద సక్సెస్ అవుతున్నాయి, అవ్వాలి కూడా. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి ఒక ఊపు. కాబట్టి ఈ రాజశేఖర్ ఖచ్చితంగా అన్నట్టు డైలాగ్స్ చాలా 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 బాగున్నాయి. నువ్వు రాసావు అనుకోలే, ఎవరన్నా రైటర్ రాశారేమో అనుకున్నా. ముఖ్యంగా స్నేహం గురించి చాలామంది స్నేహితులు ఉంటారే, అందులో నిజంగా స్నేహితుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. మా నాన్న అంటుండేవాడు సరదాగా, అదే స్నేహితులు అని ప్లూరల్గా ఉండరు ఎవడు, దే ఆర్ ఆల్ అక్వెంటెన్స్. ఒక్కడే ఉంటాడు నీకోసం ప్రాణం. అంటే నీకేదన్నా కష్టం వస్తే నీకు గుర్తొచ్చి ఒక్క నంబర్ ఉంటే నువ్వు ధన్యుడి జీవితంలో. మనకి నంబర్లు ఉండవు. సినిమా నటుల్ని తెర మీద చూడడం, వాటిని ఆనందించడం, కానీ ఈ మధ్య సినిమా వాళ్ళతో సినిమా హాల్లో ఉండాల్సి వస్తుంది. నిజ జీవితంలో నటుల్ని కలవడం, అందులో బాగా హృదయానికి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళని కలవడం చాలా ఆనందంగా ఉంది. దిస్ క్రెడిట్ గోస్ టు మా రాజశేఖరు. అర్ధరాత్రి చాటింగ్ చేస్తాడు, అర్ధరాత్రి ఫోన్ చేస్తాడు. నేను ఇప్పుడు ఫోన్ ఎత్తే మళ్ళీ ఏదో ఒకటి చెప్తాడు, ఎక్కడో ఇరికిస్తాడు, ఎక్కడో పిలుస్తాడు అని.
నేను ఎత్తను, కానీ రేపు ఆ వాయిస్ మెసేజ్ పెట్టాడు తెలివిగా, ఆ ఫోటో పెట్టాడు 21 అని. నేను నీరసం వచ్చింది, నేను రేపు వెళ్ళిపోతాను, ఏమనుకోక నన్ను, నేను రాలేను, ఎక్కడో ఉంటాను పల్లెలో అని చెప్తే వాయిస్ మెసేజ్ పెట్టాడు, కాదు గురుగారు ఎల్లుండే 17 అని. బతికిచ్చావు, నన్ను నీళ్ళు పోసావు అని. అయితే ఈ కార్యక్రమానికి రావడం, భరణి గారు ఇందాక చెప్పినట్లు గులాబీలు ఇక పైన పోస్తాయి. ఎందుకంటే భరణి గారి ప్రస్తావన ఒకటి తేవాలి. వాళ్ళ నాన్నగారు ఆయన ఒక ఉద్యోగం చేయించారు, ఆ పెయిన్, చెయ్యి పుండు పడిపోవడం, ఇవన్నీ విన్నాం. అలాగే నో పెయిన్ నో గెయిన్, కాబట్టి ఆ పెయిన్ నువ్వు తీసుకున్నావు, ఇకపైన అంతా గెయిన్ ఉంటుంది, నీ బ్రెయిన్ అలా వాడేవు. కాబట్టి చక్కగా ఈ సినిమా థీమ్ ఏమిటి అని చెప్పాడు. ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా రావాలి. ఎందుకంటే అలాగే ఇప్పుడు భరణి గారు ఇంకో మాట చెప్పారు, ఒక్కడే, వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట, ఒక్కడే ఉంటారా ఫ్రెండ్ అని. ఆ ఒక్క ఫ్రెండు ఎవరనేది భగవద్గీతలో చెప్పారు, భగవద్గీతలో చెప్పారు. ఇందులో కూడా ఈ డాక్టర్ క్యారెక్టర్ వేసిన మా అశోక్ గారు ఆ పాత్ర కృష్ణుడి పాత్ర, ఆశీష్ వచ్చి అర్జునుడి పాత్ర. మనందరికి కూడా లోపల ఉండేటువంటి హృది సన్ని విష్ణు అని చెప్తారు భగవద్గీతలో. అలాంటి బెస్ట్ ఫ్రెండ్ మనందరి లోపల ఉన్నాడు. మనం చాలాసార్లు విన్నాం కూడా, ప్రపంచం అంతా మనం వాళ్ళని ఏదో నటులు అని అనుకుంటాం, కానీ మనకంటే వాళ్ళు బాగా నటించలేరు. అవునా కదా? అవునా కదా? మనం రోజు నటిస్తాం, వాళ్ళు ఓన్లీ సినిమాలోనే నటిస్తారు. అవునా కదా? అందుకనే భగవద్గీతలోనే చెప్పారు, జంతరగాడు బొమ్మలను ఆడించు రీతి మనందరినీ భగవంతుడు ఆడిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైనా కొమ్ములు విసిరితే ఓడిస్తూ ఉంటాడు. అందుకని వినయంగా ఏ విజయం వచ్చినా వినమ్రతతో తీసుకుంటూ మనం ఇంకా ముందుకెళ్ళాలి. అలాగే వీరేష్ గారు, రాజశేఖరు, వీళ్ళ బ్రదరు, వీళ్ళందరూ నిన్న వచ్చి కలిశారు. అమ్మా ఆ విషయం ఉంది, ఎందుకంటే ఒక పర్టిక్యులర్ విషయం ఉంది. అనంతపురం జగన్ గారు మీ అందరితో నన్ను ఒక మంత్రం చెప్పించమన్నారు. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు విఘ్నం రాకూడదు. విజయం వస్తే ఏమవుతుందంటే ముందుకెళ్తాం, విఘ్నం వస్తే డీలా పడతాం. మన అందరం అప్ అండ్ డౌన్స్లో అప్సెట్ అయిపోతుంటాం. కానీ వాస్తవానికి ఎప్పుడైనా ఒక ఫెయిల్యూర్ వస్తే అప్సెట్ అవ్వకూడదు, అప్పలోకి వెళ్ళి సెట్ అవ్వాలి. గోపి అన్నయ్య మూవీస్ చూస్తూ ఉంటాం, చాలా సాఫ్ట్గా బయట కనిపిస్తారు, కానీ ఆ మూవీలో అసలైన పవర్ చూపిస్తుంటారు. అలానే ఈ సినిమా కూడా ఫ్రెండ్షిప్ అన్నట్టు ఉంటుంది, కానీ లాస్ట్కి వెళ్ళేటప్పుడు ఆ సినిమా పవర్ ఏంటో అర్థం అవుతుంది అనమాట క్లైమాక్స్కి వెళ్ళేసరికి. అండ్ అలానే పిలవగానే వచ్చిన, చాలా రోజుల క్రితం షూటింగ్ జరిగినా కానీ పిలవగానే వచ్చిన మన రాజీవ్ గారు, నిజంగా చాలా థ్యాంక్స్ అండి రాజీవ్ గారు. అలానే తనిఖీల భరణి గారు, మన రాధా మనోహర్ గారు, పిలవగానే ఇంకా వేరే ఆలోచన లేకుండా వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేయడం నిజంగా ఆనందంగా ఉంది. అలానే మన ఈశ్వర్ గారు, నా ఫ్రెండ్స్, నా టెక్నీషియన్స్ అందరూ వచ్చి నాకు చాలా బాగా కోఆపరేట్ చేశారండి. థ్యాంక్ యూ. తనకి చాలా వీరసింహారెడ్డిలో ఒక చిన్న, అంటే రాజీవ్ గారితో నేను వర్క్ చేయలేదు, ఫస్ట్ టైం నేను చేశాను సినిమా. వీరసింహారెడ్డిలో ఒక 2 సీన్స్ చేశాడు. ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. నేను ఇతనితో ఇంకా ఎందుకు డైరెక్ట్ చేయలేదు ఇన్ని రోజులు అని అనుకున్నా, అంత మంచి ఆర్టిస్టు. అలాగే ఈ వేదిక మీద ఉన్న ఈశ్వర్కి, తర్వాత అలానే రాజశేఖర్ కుటుంబ సభ్యులు, అలానే ఈ మొత్తం జగన్, అలానే ప్రొడ్యూసర్ అందరికీ విషయం చెప్తూ, హద్దు లేదురా రాజశేఖర్, ఒకసారి ఇట్లారా, నువ్వు ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినట్టు అనిపించలేదు, బాగా చేసావు. అండ్ నాకు అమ్మ రాజశేఖర్ వాళ్ళ మదరు, ఫాదర్కి మీకు చెప్తున్నా, మీ అబ్బాయి సినిమా బాగా తీశాడు, కనిపిస్తుంది, మంచి సినిమా అవుతుంది. జగన్ చెప్తూ ఉన్నాడు ఇప్పుడే, వాళ్ళ అమ్మ నాన్న ఎంత కష్టపడి రాజశేఖర్ని వాళ్ళు వెనక నుంచి అంత ప్రోత్సహించారని. ఏదైనా ఒక డైరెక్టర్కి ఫస్ట్ ఫిలిం అనేది ఒక బర్త్ లాంటిది. అంటే నాకు నా ఫస్ట్ ఫిలిం డాన్స్ సీను అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను.
అది ఆ సినిమా ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని హిట్లు కొట్టినా, ఎన్ని బ్లాక్ బస్టర్లు కొట్టినా ఫస్ట్ సినిమా ఈజ్ బెస్ట్. అంటే మనకు అవకాశం ఇచ్చిన సినిమా, మనం సినిమా ఇండస్ట్రీకి తెలియజేసే సినిమా అదే. అది ఆ మూమెంట్ నాకు ఇప్పుడు రాజశేఖర్ కూడా అలాంటి మూమెంట్లోనే ఉన్నాడు. ఒక ఫస్ట్ డైరెక్టర్గా హద్దులేదురా అని ఒక మంచి ఫ్రెండ్షిప్ మీద తీసుకున్నాడు. దేనికైనా హద్దు ఉంటుందేమో కానీ ఫ్రెండ్షిప్కి హద్దు ఉండదు, లిమిట్స్ ఉండవు, బార్డర్స్ ఉండవు. ఒక మంచి ఫ్రెండ్ ఉంటే చాలు మనం దేనైనా జయించగలం అని చెప్తారు మామూలుగా. అలానే ఒక మంచి కాన్సెప్ట్ తోటి సినిమాలో ట్రైలర్ చూస్తున్నప్పుడు ఫ్రెండ్షిప్తో పాటు మంచి యాక్షన్ కూడా ఉంది. చాలాసేపు నేను తిట్టుకోలేదు, ఎందుకంటే నాకు అర్థమవుతుంది ఒక టీం ఈ రోజు దాకా రావడానికి ఎంతో, మన ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు వచ్చేంత వరకు చాలా చెప్పుకోవాలని ఆలోచిస్తూ వస్తారు, కానీ ఇక్కడ వచ్చే వరకు ఎక్సైట్మెంట్లో, స్ట్రెస్లో చెప్పలేకపోతున్నారు. అందులోనే మనం తెలిసిపోతుంది ఎంత జర్నీ అయి ఉండొచ్చు, ఎంత స్ట్రగుల్ అయి ఉండొచ్చు. అందరూ మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నారు వాళ్ళ కష్టాలు, అంటే మాటల్లో చెప్పలేరు, మనం చూడలేము కూడా. బట్ ఆ జర్నీలో అనుభవించిన వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది వాళ్ళ జర్నీలో ఎంత నొప్పిలు ఉంటాయి, ఎంత స్ట్రగుల్స్ ఉంటాయి అనేది. సో అది అర్థం చేసుకున్నందుకు నాకు తెలిసి కనకల గారు కూడా అందుకే తొందరగా వస్తారు. అండ్ దట్ ఈస్ వై నాకు ఎంతసేపు ఉన్నా, ఎంత నొప్పి అయినా, నాకు ఒక 1 hour నొప్పి అంతేగాని వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఈ ఒక్క రోజు వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోయే ఒక రోజు. సో అలాంటి ఒక రోజులో పంచుకొని ఇక్కడ ఉండడానికి నేను చాలా హ్యాపీ. ఈ సినిమాలో నేను వర్క్ చేయలేదు, ఆయన నాకు చెప్పగానే ఈ సినిమాకి కనెక్షన్ నాకు జగన్ గారు నాకు ఇంకో కామన్ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ గారు ఉన్నారు. ఆయన చెప్తే మన బాలకృష్ణ గారి ఫ్యాన్ అసోసియేషన్ అనమాట, అందరూ బాలయ్య బాబు ఫ్యాన్స్, అందరూ యాక్చువల్లీ అన్నిట్లో కూడా చాలా టాప్ లెవెల్లో ఉన్న ఫ్యాన్స్ అనమాట. సో అంత ప్రేమగా అభిమానంతో వచ్చి పిలిచినందుకు, అండ్ వాళ్ళ ట్రైలర్, వాళ్ళ బ్యాక్ స్టోరీ, వాళ్ళు ఎలా ఈ సినిమా తీశారనేది చూసేటప్పుడు నాకు చాలా అంటే టచింగ్ అనిపించింది. బికాజ్ ఆల్రెడీ చెప్పినట్టు చాలామంది ఈ మధ్య కొత్త వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, కొత్త సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు. సో గ్రో అవ్వాలి ప్రతి ఒక్కరు. ఒక సినిమా పరిశ్రమ అంటేనే మన ఫ్యామిలీ, ద హోల్ ఇండస్ట్రీ ఈజ్ వన్ ఫ్యామిలీ. ఎవరు ఒకరు గెలవాలి లేదా ఇంకొకరు ఊడిపోవాలని కాదు. ప్రతి ఫ్రైడే ఎవరు ఒకరిదో ఇద్దరిదో అయిపోతుంది, కానీ ప్రతి ఫ్రైడే మన వాళ్ళే గెలుస్తారు, ఎవరు గెలిచినా మన వాళ్ళే. సో ప్రతి ఒక్కరు గెలవాలి, ప్రతి ఫ్రైడే ఎవరొకరు మన వాళ్ళే గెలవాలి. అండ్ ప్రతి ఒక్కరు కష్టంతో పెట్టిన డబ్బు, కష్టంతో పెట్టిన వాళ్ళ కష్టాలు, హార్డ్ వర్క్, నిద్ర లేని నైట్స్ అన్నిటికీ ఒక ఫ్రైడే రిటర్న్ వస్తుంది. సో చాలా మల్టిపుల్స్లో రిటర్న్ వస్తుంది. అలాంటి సినిమా ఈ హద్దు లేదురా అవ్వాలని నా కోరిక.